గంగ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి బాక్సింగ్ కోసం తనకి మంచి ఎనర్జీగా సున్నుండలు చేయాలని అనుకుంటూ ఉండగా ఈలోపు జయ వాళ్ళిద్దరిని చూసి తన కూతురికి సపోర్ట్ చేస్తూ పైగా తన కూతుర్ని చేసి చూసుకుంటూ నడుచుకోవాలి, తన బుద్ధులు మనకు రావాలని మాకు ఆపోజిట్గా ఉన్నారు కదా, మీ ఇద్దరి సంగతి చెప్తానని చెప్పేసి తన కాళ్ళ కింద ఉన్న చెప్పును తెగ్గొట్టుకొని అక్కడికి పైడిరాజు దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నారు ఇద్దరు కలిసి అంటుండగా, వంట చేస్తున్నామమ్మా అని చెప్పేసి ఈ విధంగా పైడిరాజు అంటాడు. దాని గురించి పక్కన పెట్టుకొని, ఇదిగో నా చెప్పు తెగింది, ఈ చెప్పు తీసుకెళ్ళి కుట్టించుకుంటా అనేసరికి లచ్చక్క కోపంగా చూస్తుంది. ఆ సమయంలో ఇక ఏం మాట్లాడుతున్నావమ్మా, మేము ఆ చెప్పును కుట్టించడం ఏంటి, అదేంటి ఇంట్లో పనివాళ్ళే కదా, ఇంట్లో పనివాళ్ళు అన్ని పనులు చేస్తారు కదా, అంత డిమాండ్గా నాతో మాట్లాడుతున్నావేంటి అని జయ విధంగా అంటుంది. ఇక పోనీయే చెప్పే కదా మన కూతురు లాంటిది అని విధంగా హాల్లోకి వచ్చి, అదేంటి అలా చేతిలో పట్టుకుని పోతున్నావు, ఏదైనా పేపర్ చుట్టుకొని వెళ్ళు అని విధంగా ఇక లచ్చక్క అంటుంది. సరే అని చెప్పేసి పేపర్లో చుట్టుకొని వెళ్తుండగా ఈలోపు బాక్సింగ్ కోసం అని విశ్వనాథ్ ఇంటికి గంగ వస్తుంది. ఆ సమయంలో గంగ ఇక పైడిరాజు దగ్గర ఉన్న చెప్పును చూసి, ఏం చేస్తున్నావు నాన్న, ఆ చెప్పు ఎక్కడిది అనేసరికి వెంటనే ఇక జయమ్మ చెప్పు తెగిపోయిందటమ్మా, కుట్టించుకొని రమ్మంది అనేసరికి వెంటనే కోపంతో తన చేతిలో ఉన్న చెప్పును విసిరి కొడుతుంది. ఏయ్ ఏంటి నా కాస్ట్లీ అనే చెప్పును అలా విసిరి కొట్టావు అని చెప్పేసి ఈ విధంగా జయ అంటూ ఉంటుంది. ఇంకొకసారి మా నాన్నకి ఇలాంటి పనులు చెప్పావనుకో మర్యాద దక్కదు, అయినా ఇంట్లో పని మనుషులు ఆ పనులు చేయకుండా ఏ పనులు చేస్తారు అనేసరికి, మా నాన్న నీ చెప్పు కుట్టించుకొని రావాలా, అసలు నీకు సెన్స్ ఉందా, ఎవరితో ఎలా మాట్లాడేది ఫస్ట్ నువ్వు అది నేర్చుకో, ఏంటి నేర్చుకునేది, ఆఫ్టర్ ఆల్ పని మనుషులు కదా అని చెప్పేసేసరికి ఇక కోపంతో గంగ చెంప పగల కొడుతుంది. ఆ సమయంలో విశ్వనాథును ఇక ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి వస్తారు. ఏం జరిగిందమ్మా అని అంటుండగా ఇక అది సమయానికి అడుగుతూ ఉంటుంది. కావాలని ఏం కొట్టలేదు, మా నాన్నతో ఈ చెప్పులు కుట్టించుకోవడానికి ఈ జయ ఫూలిష్గా మాట్లాడుతుంది అలాని కోపంతో తన చెంప పగలగొట్టాడు. అప్పుడు విశ్వనాథు ఇక పెద్దవారితో అలాగేనా మాట్లాడేది, అసభ్యంగా తనకి చెప్పులు ఇచ్చి ఆ చెప్పును మోయించి అతనితో కుట్టించుకోవాలని చెప్పేసి అనుకున్నావే, అసలు ఇలాంటి పద్ధతి నన్ను నేర్చుకుంది అని విధంగా విశ్వనాథ్ జయను కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అదే ఈ సిచ్యువేషన్లో నీ మేనత్త కూతురు ఇలాంటి పని చేస్తే నువ్వు ఏం చేస్తావు రుద్ర అని విధంగా అడుగుతూ ఉంటాడు విశ్వనాథ్. వెంటనే ఆ సమయంలో నా మేనత్త కూతురు ఇలాంటి గనక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్పమని అంటాను అనేసరికి వెంటనే ఇక ఏం చూస్తున్నావు జయ, వెళ్ళి క్షమాపణ అడుగు అని విధంగా అనేసరికి ఇక ఆ సమయంలో కావాలని చెప్పేసి మీరు నన్ను టార్గెట్ చేశారు కదా, చెప్తాను ఇంత కింద మీకు బదులు చెప్తాను, అందరి ముంగట నన్ను అవమానించాలనుకుంటున్నారు కదా, అప్పుడు వెంటనే ఏం ఆలోచిస్తున్నావు జయ చెప్పు అని విధంగా విశ్వనాథ్ అంటాడు. సరే నాన్న సారీ అని చెప్పేసి అంటుండగా, సారీ కాదు క్షమాపణ, క్షమించండి నేను చేసింది పొరపాటే అని చెప్పేసి జయ పైడిరాజుకు క్షమాపణ అడుగుతూ ఉంటుంది. మరేం జరుగుతుందో తెలుసుకుందాం.